నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఏళ్ళు గడిచిన తరగని అందం, చరిష్మా ఆయన సొంతం. మాస్, క్లాస్, రొమాంటిక్, భక్తి రస ఇలా పాత్ర ఏదైనా వాసివాడి తస్సదియా అనిపించే నటన ఆయనది. విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల మది గెలుచుకున్నారు. ఆయన ప్రతి సినిమాలో ఓ కొత్తదనం కోసం పరితపించారు. శివగా తనలోని యాంగ్రీ యంగ్ మ్యాన్ ని పరిచయం చేశారు. అన్నమయ్యతో భక్తి రసాన్ని పండించారు. గీతాంజలితో ఓ భగ్న ప్రేమికుడిగా మారారు. మన్మధుడిగా లవర్ బాయ్ అవతారమెత్తి ప్రేక్షకుల మది దోచుకున్నారు. సైమన్ గా దీటైన ప్రతినాయకుడు అనిపించుకున్నారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా వెండి తెరకు పరిచయమైన తనదైన స్టైల్, నటనతో ఎవర్ గ్రీన్ మన్మధుడిగా ముద్ర వేశారు. అందం, అభినయం, ప్రయోగాలకు వెనుకాడని ధైర్యం, కలగలిపిన హీరోగా పేరు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కింగ్ మూవీ జర్నీకి సంబంధించి ఆసక్తికర విశేషాలు ఈ స్పెషల్ స్టోరీలో. ఈ ఫీల్డ్లో కొత్తగా ట్రై చేయాలంటే నేనే అని ఓ మూవీలో నాగార్జున చెప్పిన ఈ డైలాగ్ ఆయన కెరీర్కు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే నాగ్ పరిశ్రమలో ఎప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేయడం ఆయన తర్వాతే. అయితే మాస్, క్లాస్, డివోషనల్ ఇలా అన్ని యాంగిల్స్లో అదరకొట్టిన కింగ్ సినీ జర్నీలో కేవలం ఆయన మాత్రమే క్రియేట్ చేసిన రేర్ రికార్డ్స్ చాలానే ఉన్నాయి. ఒక స్టార్ హీరో కొడుకుగా నాగార్జున పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన సినీ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ఎన్నో విజయాలు, అపజయాలను చూశారు. 1986లో మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాతో నాగార్జున హీరోగా వెండి తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయాలు సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. 1988లో వచ్చిన ఆఖరి పోరాటంతో మళ్లీ ఊపందుకున్నారు నాగార్జున. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన గీతాంజలి మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. టాలీవుడ్ పరిశ్రమలో ఇదొక క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. ఈ సినిమాతో నాగార్జున లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. గీతాంజలి తర్వాత ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన శివ మరో సంచలనం సృష్టించింది నాగార్జునకి. ఈ తెలుగు సినిమా ట్రెండ్నే మార్చేసింది. కొత్త తరహా యాక్షన్ సినిమాలకు నాంది పలికింది. హలో బ్రదర్, ఘరానా బుల్లోడు, నిన్నే పెళ్లాడతా, మన్మధుడు వంటి సినిమాలతో తనలోని కామెడీ, మాస్, రొమాంటిక్, ఫ్యామిలీ పాత్రలను పరిచయం చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కింగ్. నాగార్జున కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే కాదు, అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాలతో తనలోని భక్తి రసాన్ని పండించారు. ఈ సినిమాల్లో పరమ భక్తుడిగా నాగార్జున నటన ప్రేక్షకులను భక్తి పరవశంలో ముంచెత్తింది. అంతేకాదు ఇందులో ఆయన నటనకు జాతీయ పురస్కారాలు కూడా వరించాయి. నాగార్జున కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలోనే పరిశ్రమకు ఆయన దాదాపు 40 మంది దర్శకులను పరిచయం చేశారు. అలాగే వేరే హీరోలతో కూడా కలిసి నటించేందుకు నాగ్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నాటి అధిపతి నుంచి నేటి కుబేరా, కూలీ వరకు చూస్తే ఈ విషయం మనకు అర్థమైపోతుంది. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే తండ్రితో, తనయుడిలతో వేరువేరుగా యాక్ట్ చేయడం, అలాగే ఒకే చిత్రంలో వాళ్ళందరితో కలిసి నటించడం కూడా నాగార్జునకే చెల్లింది. యాక్టర్గానే కాకుండా సింగర్గా కూడా నాగ్ మామ ఇరగదీశారు. కొత్త కొత్త భాష, లడ్డుండా లాంటి పాటలతో గాయకులను అలరించారు. నిర్మాతగా నిన్నే పెళ్లాడతా, మాస్, సూపర్, ఉయ్యాల జంపాల, నిర్మలా కాన్వెంట్, ఇతర చిత్రాలు అందించారు. యువ సీరియల్లో అతిథిగా నటించిన నాగ్ మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్లతో హోస్టుగాను సత్తా చాటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి.